ఇలాంటి బేసిక్ కేక్ చేయడం వచ్చిందనుకోండి, ఎలాంటి కేక్స్నైనా, కూల్ కేక్స్నైనా, పేస్ట్రీస్నైనా చాలా ఈజీగా డెకరేట్ చేసుకోవచ్చు, చాలా చక్కగా చేసుకోవచ్చు. బయట కొన్ని పని లేకుండా బర్త్డేలకైనా లేదా యానివర్సరీకైనా దేనికైనా సరే స్పాంజ్ లాగా చాలా టేస్టీగా వస్తుంది. వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, అప్పుడే అర్థమవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో హనీ కేక్ అయితే చూపిస్తున్నాను. నేనైతే దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు వరకు మైదా వేసుకుంటున్నాను. మైదా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా జల్లించుకోవాలి. సో ఈ విధంగా జల్లించేసుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకున్న అందులోకి ఒక 3 ఎగ్స్ అయితే వేసుకుంటున్నాను. నార్మల్గా ఈ క్వాంటిటీకి అయితే 2 ఎగ్స్ సరిపోతాయి. కాకపోతే స్పాంజ్ లాగా రావడానికి 3 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈ క్వాంటిటీతో చేశారనుకోండి, స్పాంజ్ లాగా చాలా టేస్టీగా వస్తుంది. గట్టిగా అనేది అస్సలు రాదు. ఇందులోనే ఒక 1/2 కప్పు వరకు షుగర్, ఒక 1/4 కప్పు వరకు రీఫైండ్ ఆయిల్ వేసుకుంటున్నాను, అంటే ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోండి. వేసుకున్నాక నెక్స్ట్ ఇందులోని 1 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నాను. ఎగ్ వేసాం కదా, స్మెల్ అనేది రాకుండా ఈ ఎసెన్స్ అయితే వేసుకోండి. మీ దగ్గర ఇది లేదనుకోండి, ఒక 2 యాలక్కాయలు వేసుకోండి. ఆ తర్వాత ఒక 2 స్పూన్ల వరకు పాలు వేసుకుంటున్నాను. కాచి చల్లార్చిన పాలు వేసుకున్న తర్వాత ఇది క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు బాగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. సో ఈ విధంగా బాగా క్రీమీ లాగా, నురుగులాగా ఫామ్ అవ్వాలన్నమాట. అంతవరకు బాగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇదంతా తీసుకుని ఇప్పుడు ఒక బౌల్లో వేసుకోండి. పిండి వేసుకున్నాం కదా, అందులోనే వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇదంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదైతే పిండి అంతా కూడా కలిసిన తర్వాత ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఎలా పడితే అలా కలుపుకున్నారనుకోండి, ఎయిర్ బౌల్స్ అన్ని బ్రేక్ అయిపోయి గట్టిగా వచ్చేస్తుంది కేక్ అయితే. అందుకని చెప్పేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. నా దగ్గర ఉన్న ల్యాడల్ అయితే విరిగిపోయింది. ఇంకా వేరే స్పూన్తో కలిపారనుకోండి, స్ట్రక్చర్ అనేది అంత బాగా రాదు. అందుకని చెప్పేసి అలాగే కలుపుకున్నాను. సో ఈ విధంగా మంచి రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీని విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీ అంటే జారుడుగా ఉండాలి, అప్పుడే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. నెక్స్ట్ ఇందులోకి 1 ఇనో వేసుకుంటున్నాను. బేకింగ్ పౌడర్తో పని లేకుండా ఇలా 1 ఇనో ప్యాకెట్ వేసుకుని చేసేసుకోవచ్చు కేక్ని అయితే. ఇందులోనే ఒక చిటికెడంతా సోడా కూడా వేసుకుంటున్నాను. ఇనో వేసిన తర్వాత సోడా ఎందుకు అనుకోవచ్చు, సోడా వేసుకోండి, అప్పుడే ఫ్లఫీగా వస్తుంది. ఇందులోని యాక్టివేట్ అవ్వడానికి ఒక 2 స్పూన్ల వరకు పాలు వేసుకుంటున్నాను. పాలు వేసిన తర్వాత ఇది చక్కగా యాక్టివేట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇదంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కూడా అంతే, ఒకే డైరెక్షన్లో కలుపుకోండి, మరి ఫాస్ట్గా తిప్పేయకండి. అందులో ఉన్న ఎయిర్ బబుల్స్ అనేవి బ్రేక్ అయిపోతాయి. అందుకని చెప్పేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. జస్ట్ ఇది కలిసేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా అంతా కూడా మిక్స్ చేసేసుకోండి, పక్కన పెట్టేసుకోండి. కన్సిస్టెన్సీ చూసారా, ఈ విధంగా కరెక్ట్. ఈ విధంగా జార్డ్ కన్సిస్టెన్సీ అంటే ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీలో రావాలన్నమాట, అప్పుడే పర్ఫెక్ట్ అని అర్థం. ఇప్పుడు పక్కన పెట్టేసుకుని ఒక కేక్ ట్రే అయితే తీసుకున్నాను బౌల్లో. నేనైతే ఇక్కడ హార్ట్ షేప్ ఉన్న బౌల్ తీసుకున్నాను. మా పిల్లలు ఈ షేప్ ఇష్టపడుతున్నారు అని చెప్పేసి ఇదే తీసుకున్నాను. మీ దగ్గర ఇలాంటివి లేదనుకోండి, నార్మల్గా స్టీల్ బాక్సెస్ ఉంటాయి కదా, అందులో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి ఆయిల్ బాగా అప్లై చేసేసిన తర్వాత కొద్దిగా మైదా పిండిని పొడి పిండి వేసుకున్నాను. వేసుకునే విధంగా డస్టింగ్ చేసుకోవాలి. ఇలా డస్టింగ్ చేసేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసుకున్న బ్యాటర్ అంతా కూడా వేసేసుకోండి. సో ఈ విధంగా వేసేసుకున్న తర్వాత జస్ట్ ఒక 2 సార్లు ఈ విధంగా ట్యాప్ చేసుకున్నారనుకోండి, ఎక్కడైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే కూడా ఫిల్ అయిపోతాయి. సో ఇప్పుడు నేనైతే ఆల్రెడీ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకుని అందులో స్టాండ్ కూడా పెట్టుకున్నాను. దీన్ని అయితే ఒక 5 నిమిషాల పాటు ఫ్రీ హీట్ అయితే చేసుకున్నాను. 5 నిమిషాల తర్వాత రెడీ చేసుకున్న కేక్ గిన్నెనైతే పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత కూడా జస్ట్ ఒక్కసారి విధంగా ట్యాప్ చేసుకున్నారనుకోండి, అది సెట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు దీనికి మూత పెట్టేసుకోండి. నేను పెట్టుకున్న మూతకైతే కొంచెం హోల్స్ ఉన్నాయన్నమాట, అందులో ఉన్న గాలి అనేది బయటికి రాకుండా, అందుకని కొంచెం పిండిని ఇలా తడుపుకుని పెట్టేసుకున్నాను. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక 25 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ మీద బేక్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 25 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా చుట్టూ అయితే కరెక్ట్గా బేక్ అయింది, కానీ మిడిల్లో అయితే కొంచెం పచ్చిగానే ఉంది. చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా పచ్చిగా ఉండొద్దు. ఇప్పుడు మరోసారి దీనికి మూత పెట్టేసి మంటని సిమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంటే మీడియం ఫ్లేమ్ మీద 25 మినిట్స్, లో ఫ్లేమ్ మీద 10 నిమిషాలు పెట్టుకున్నారనుకోండి, చక్కగా బేక్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఎక్కడ కూడా చాకుకి అతుక్కోకుండా వస్తుంది. ఇది పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. ఇప్పుడు కేక్ గిన్నెని తీసుకుని బయటకు తీసేసుకుని ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత ఈ విధంగా కొంచెం చాకుతో ఇలా అన్నారనుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఎక్కడ కూడా మాడిపోకుండా చాలా చక్కగా వచ్చింది, స్పాంజ్ ఇలాగా వచ్చిందనమాట. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు
స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక 2 స్పూన్ల వరకు షుగర్, ఒక 4 స్పూన్ల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత షుగర్ కొంచెం మెల్ట్ అయిపోతే సరిపోతుంది. మెల్ట్ అయ్యి ఒక పొంగు వస్తే సరిపోతుంది. ఇది పాకం రానవసరం లేదు. సో ఈ విధంగా జస్ట్ ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల వరకు హనీ వేసుకుంటున్నాను. ఈ మాత్రం వేసుకోండి సరిపోతుంది, అంతకన్నా ఎక్కువ వద్దు. వేసుకున్న తర్వాత ఇదంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కేక్ ఉంది కదా, ఈ కేక్ని ఈ విధంగా ఏదైనా ఒక టూత్ పిక్ తీసేసుకొని ఈ విధంగా బాగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా హోల్స్ లాగా ఇలా పెట్టుకున్నారనుకోండి, మనం వేసే సిరప్ అనేది చక్కగా అబ్జర్వ్ చేస్తుంది అనమాట. ఇదేంటంటే మరీ స్పాంజీ లాగా మెత్త కూల్ లాగా ఉండదు, మరీ డ్రై లాగా ఉండదు, మీడియంగా వస్తుంది అనమాట. సో ఈ విధంగా టూత్ పిక్తో బాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. హోల్స్ లాగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు షుగర్ సిరప్ ఉంది కదా, ఒక స్పూన్తో ఈ విధంగా అంతా కూడా వేసేసుకోండి. కొద్దిగా ఇలా కొద్దిగా అంతా కూడా వేసుకున్నారనుకోండి, ఇది కొంచెం సాఫ్ట్ అవుతుందన్నమాట. మరీ ఎక్కువ వేసుకోవద్దు, కేక్ అనేది మరీ ముక్కలుగా ఇవి కట్ అయిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి మీడియంగా వేసుకోండి. సో ఈ విధంగా అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత నా దగ్గర అయితే మొత్తం వేసుకోలేదు, జస్ట్ ఒక స్పూన్ వరకు అలాగే ఉంచుకున్నాను. అది ఎందుకంటారా తర్వాత చెప్తాను. ఈ మాత్రం మిగిలింది. ఇప్పుడు దీన్ని తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకోండి. అందులోకి ఒక 2 స్పూన్ల వరకు ఫ్రూట్ జామ్ వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్లు వేసుకోండి. వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక స్పూన్ హనీ వేసుకుంటున్నాను. హనీ వేసుకుని స్టవ్ ఆన్ చేసేసుకుని ఇది కొంచెం కలుపుకోవాలన్నమాట. ఇది కొంచెం హీట్ అయ్యే కొద్దీ ఇదంతా కూడా చక్కగా మెల్ట్ అయిపోతుంది. కొంచెం గట్టిగా ఉంది కదా, ఇలా హీట్ అయ్యే కొద్దీ చక్కగా మెల్ట్ అయిపోతుంది అనమాట. ఒకవేళ ఇది గట్టిగా అనిపిస్తే మాత్రం కొద్దిగా హాట్ వాటర్ వేసుకోండి సరిపోతుంది. మ్యాక్సిమం గట్టిగా అయ్యే ఛాన్సెస్ అయితే ఉండదు. ఇది కొంచెం హీట్ అవ్వగానే ఇదంతా చక్కగా మెల్ట్ అయిపోతుంది. సో ఈ విధంగా బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత కన్సిస్టెన్సీ చూసారా, ఈ విధంగా కరెక్ట్ ఈ విధంగా జారుడుగా ఉండాలి. ఇదేంటంటే ఇలా హీట్ అయిన తర్వాత వెంటనే అప్లై చేసేసుకోవాలి. ఏ మాత్రం వెయిట్ చేసినా కూడా అది గట్టిగా అయిపోతుంది అనమాట, జామ్ లాగా తయారవుతుంది. సో ఈ విధంగా వేడిగా ఉన్నప్పుడే ఫాస్ట్గా ఈ విధంగా అప్లై చేసేసుకోవాలి కేక్ మీద. మరీ పల్చగా కాకుండా కొంచెం థిక్గా ఈ విధంగా అప్లై చేసేసుకోండి. నేనైతే ఈ విధంగా అంతా కూడా అప్లై చేసేసుకున్నాను. చేసుకున్న తర్వాత పైన కొద్దిగా కొబ్బరి తురుము వేసుకుంటున్నాను. ఎండు కొబ్బరి తురుము చూడడానికి బాగుంటుంది అని చెప్పేసి. సో ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత కేక్ని అయితే ఈ విధంగా కట్ చేసేసుకోవచ్చు. యాక్చువల్గా ఈ కేక్ని చాలా సింపుల్గా మా పాప బర్త్డేకి అయితే ప్రిపేర్ చేసుకున్నాను. బయట కొన్న కేక్ కన్నా కూడా నా చేతులతో చేసిన కేక్ వాళ్ళైతే చాలా హ్యాపీగా ఇష్టంగా తింటారు. అందుకని చెప్పేసి చేసి పెట్టాను. ఇంకా యాక్చువల్గా క్రీమ్ కేక్ చేసేదాన్ని, వాళ్ళకైతే హెల్త్ బాగాలేదు, ఫీవర్ ఉంది, అందుకని చెప్పేసి క్రీమ్ వద్దని ఈ విధంగా ప్లెయిన్ కేక్ లాగా అయితే చేశాను. చాలా బాగా వచ్చింది. స్పాంజీ లాగా చూస్తున్నారు కదా, చిన్న హోల్స్ లాగా ఎంత స్పాంజీ లాగా వచ్చింది అనేది అలాగే ఉంటుంది. సూపర్గా ఉంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారనుకోండి, ఖచ్చితంగా ఇందులో ఉన్న టిప్స్ అన్నీ అర్థమవుతాయి. ఇది యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి ఒక కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.